అలిసిపోతుందండి శరీరం. ఓకే, ప్రయాసం ఎక్కువగా ఉంది, ఆయాసం కూడా ఎక్కువగా ఉంది. మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టి మీకు మనవి, ఓకేనా? ఎందుకంటే మనం అందరం పరలోకం పోవాలంటే మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా వాక్యంలో నేను పెంచాలి. ఈరోజు పాఠం ప్రయాసం పాఠమే. ప్రభునందు మీ ప్రయాసకు ఫలితమేమి. ప్రియులరా, ప్రయాసం ఈరోజు ప్రపంచంలో చాలామంది ప్రయాసపడుతున్నాడు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ప్రయాస. ఇప్పుడు బ్రతకడానికి చాలామంది ప్రయాసపడుతున్నారు. చదువుకోవడానికి ఒక ప్రయాస. చదువు ఎంత ప్రయాస చెప్పండి. ఉదయాన్నే పొద్దున వెళ్ళిపోవాలి, సాయంత్రం ఎప్పుడో రావాలి, మరలా పిల్లలు ట్యూషన్ వెళ్ళాలి, మళ్ళా 9కో 10కో వస్తారు పాపం. అప్పుడు ఇంత తింటారు, పండుకొని నిద్రపోతారు. అలా వాళ్ళు చదువులు అయిపోయేంత వరకు ప్రయాసమేనా? వాళ్ళు చదువులు అయిపోయేంత వరకు ప్రయాసే. ప్రయాస పడాలి, కష్టపడాలి, చదవాలి. చదువుకపోతే ఎలా అని మనం పిల్లలకి చెప్తామా? కష్టపడి చదవాలనైనా నువ్వు కష్టపడాలి. ఏం కష్టపడితే కదా రేపు సుఖపడేది అని మనం పిల్లలకి చెప్పమా? చక్కగా చెప్తాం, వాళ్ళు చదివిస్తాం. పాపం అలిసిపోతూ ఉంటారు వాళ్ళు. అలిసిపోయినా కూడా, సొలసిపోయినా కూడా మీరు చక్కగా చదవాల్సిందే, స్కూల్కి వెళ్ళాల్సిందే. అలా వాళ్ళని పంపిస్తాం. వాళ్ళు చదివి అయిపోయేంత వరకు వాళ్ళని సతాయిస్తూనే ఉంటాం. సైతాన్ సతాయిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలను సతాయించేది ఎవరమ్మా? అమ్మా నాన్న ఎలా సతాయిస్తారు వాళ్ళు? వాళ్ళొక ఇంజనీరు, వాళ్ళొక డాక్టరు, ఒక యాక్టరు, ఏదో ఒకటి అయ్యేంతవరకు వాళ్ళు ఏం చేస్తారు? భయంకరంగా సతాయిస్తారు, చదువు వైపు చేస్తారు. ఓకే, తర్వాత ఏమవుతుంది? చదువు అయిపోయిన తర్వాత ఏమవుతుందమ్మా? ఉద్యోగం. అప్పుడేమన్నా ప్రశాంతత ఉంటుంది అనుకుంటున్నారా మీరు? చదువు అయిపోతానే కదరా, మరి చదువుకోరా. చదువు అయిపోతే ఇంకేం కష్టం ఉంది నీకు? హ్యాపీగా ఉద్యోగం వస్తుంది, సంతోషంగా ఉండొచ్చు అంటారు. సిఎంసి రాయవేలూరు వెళ్ళండి, డాక్టర్లు బాధ చూడండి మీరు. పాపమండి, ఈరోజు ఉదయాన్నే డ్యూటీకి వస్తే రాత్రి 2 వరకు డ్యూటీలో ఉంటారండి వాళ్ళు. ఏమండి, నిలబడుకోనండి, వాళ్ళ వర్క్ అంతా నిలబడుకొని, ఎప్పుడు నిలబడుకొని ఉంటారు, ఎప్పుడో కూర్చోవడం. నర్సులు అయితే, డాక్టర్లు అన్న కూర్చుంటారేమో కానీ నర్సులు అయితే ఇప్పుడు నిలబడుకొని ఉంటారు. నర్సులన్నా అక్కడక్కడ అప్పుడప్పుడు కూర్చుంటారేమో కానీ ఈ వాచ్మెన్స్ ఉన్నారు చూసినారా, పాపం అండి, వాళ్ళు కుర్చీ ఉండదండి, ఎప్పుడు నిలబడుకొని ఉండాలి. 12 గంటలు 13 గంటలు డ్యూటీ వాళ్ళకు, ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉంటుంది, నిలబడుకొని ఉండాలి. అంటే చదువుకున్న తర్వాత కష్టం అంటూ ఏం ఉండదు అనుకుంటున్నారు కదా. చదువుకున్న తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ కష్టం కదండి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అప్పటి వరకన్నా ఏదో తల్లిదండ్రుల దగ్గర ఉంటూ, కొంత తింటూ, కొంతన్నా మనశ్శాంతంగా ఉంటారు. కానీ కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతారండి ఉద్యోగాల పేరుతో. అక్కడ వాళ్ళకి సరైన తిండి ఉందా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రయాస. తర్వాత పెళ్లి చేసుకుంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత కొద్ది రోజులు కష్టపడతాడు. ఎన్ని రోజులు కష్టపడతావు నాయన? వీళ్ళే ఎవరు? తల్లిదండ్రులు. ఉద్యోగం వచ్చే చదువుకునేంత వరకు ఒకటి ఉంటుంది, నాయన చదువుకోకపోతే ఎట్నైనా చదువుకోవాలి కదా నువ్వు, ఉద్యోగం రావాలి కదా నాయన. ఉద్యోగం వచ్చింది, అమ్మయ్య అనుకుంటుందా అమ్మ? అప్పటి వరకు ఒక ఎత్తు అయితే అప్పటి నుంచి ఇంకొక ఎత్తు, నాయన ఉద్యోగం వచ్చింది, కష్టపడిన దానికి ఉద్యోగం వచ్చింది. ఏమ్మా ఇంకా కష్టపడాలి కదా నేను. మరి దేనికి పెళ్ళి ఏమన్నా సంతోషం అనుకుంటున్నారా?
నాయన ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు. ఏంది, చదువు అయిపోయింది కదా, ఉద్యోగం వచ్చింది కదా, గమ్మని ఉండరండి వీళ్ళు చచ్చారో లేదు తెలియదు కానీ పుట్టినోళ్ళు చంపుతారండి. వాళ్ళు కడుపును పుట్టుంటారు చూసినావా, వాళ్ళని చంపుతూ ఉంటారండి. వీళ్ళు అనుకుంటూ ఉంటారు మనసులో, వీళ్ళు ఎప్పుడు చేస్తారు రా బాబు అని. దేవుని పిల్లలరా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినాక ఏదో అంతవరకు వాడే కష్టపడితే ఏదో వాడు బతుకుతూ ఉంటాడు. పెళ్ళైనాక వాడు బతుకేమైపోతుంది? అనుభవజ్ఞులు చెప్పాలి. పెళ్ళైనాక ఏమైతే చెప్పండి, బస్ స్టాండు, రైల్వే స్టేషన్ అన్నీ వాటివే. దేవుని పిల్లలరా మరలా ప్రయాసం, వీడికి ఒక్కడి కోసమే ప్రయాసం అనుకుంటే ఇంకా భార్య కోసం, కడుపులో పుట్టిన పిల్లల కోసం, వీళ్ళందరి కోసం ప్రయాసమే. ఇంకా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, ఆస్మా వచ్చేస్తూ ఉంటుంది, అంతేనా, అల్సర్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు హాస్పిటల్ మాకు ఉన్నాడు, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది హాస్పిటల్. ఏనా నిజమేనా? షుగర్ ఎప్పుడు వస్తుందన్నా, పెళ్ళి కాకముందే పెళ్ళైన తర్వాత? మీకు ఎప్పుడు వచ్చిందన్నా సురేంద్రనా షుగరు? చూసినావా, పెళ్ళైన తర్వాత షుగర్ వచ్చిందంట. దేవుని పిల్లలరా అంటే స్ట్రెస్ అన్నమాట. మనిషికి అంటే మించిన భారం పడుతుంది, ఒత్తిడి. దేవుని పిల్లలరా ఈ ప్రయాస అంతా దేనికి? ఒక మనిషి వకీల్ చదివితే, ఒక మనిషి లా చదివితే, ఒక మనిషి ఎంబీబీఎస్ చదివితే, ఒక మనిషి ఇంకా ఏందినైనా ఇంజనీరింగ్ చదివితే, ఇంకానైనా నువ్వేం చదివినావు సుమంత్? డిగ్రీ చదివితే, మా శ్యాము డిగ్రీ చదివితే, మా సుమంత్ బాబు ఓటీ చదివితే, ఆపరేషన్ థియేటర్ చదివితే, అందరూ రకరకాలుగా చదువుతూ ప్రయాసపడుతున్నారు. దేనికి ప్రయాస అంతా? చదువు ప్రయాస, ఉద్యోగం ప్రయాస, ఇవన్నీ దేనికంటే కోటి విద్యలు కూటి కొరకు, కోటి విద్యలు కూటి కొరకు. కూడు చెప్తా ఉంటా కదా మీకు, కూడు దేనికినైనా? పొట్టకు, పొట్ట మట్టికి. అమ్మ అయిపోయిందే, అంతేనా? అందుకే మీరు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ప్రయాసపడింది, అందుకనే మీరు ఇంత కష్టపడింది. అంటే మట్టి కోసమా? మట్టి కొట్టుకుపోవడానికే మన బతుకులు, అంతేనా? అంటూ ఉంటారు మట్టి కొట్టుకుపోతావురని. మనమే అనుకోవాలి మట్టి కొట్టుకుపోవడానికా మా బతుకులని. అంటే ఇంకేం లేదా? ఏమండి, ఈ ప్రపంచంలో ఎక్కువగా దేన్నైనా సరే అనుభవించిన వాళ్ళల్లో బాగా అనుభవించిన వాళ్ళు ఒకరు ఉన్నారండి. ఆయన పేరేం పేరంటే సొలొమోన్. దేన్నైనా సరే అనుభవించడంలో ఆయన తర్వాత ఏదైనా సరే, అనుభవించు రాజా అని పాట ఎవరు పాడాలంటే సొలొమోన్ రాజు పాడాల. పుట్టింది పెరిగింది ఇందుకే అని పాట ఎవరు పాడాలంటే ఈ ప్రపంచంలో సొలొమోన్ రాజు పాడాల. ఇది అనుభవించలేదు అని లేదండి తన జీవితంలో. ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించాడండి ఆయన. తన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకున్నాడండి. ఎందుకు నెరవేర్చుకున్నాడో దానికి ఒక అర్థం ఉందండి. సొలొమోన్ రాజు ఎందుకు తన మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకోవాలనుకున్నాడో దానికి ఒక అర్థం ఉంది. నెరవేర్చుకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించిన తర్వాత, అనుభవించడానికి ప్రయాసపడలేం, ఊరికే అనుభవించడం కాదు. అనుభవించాలంటే, ఒక ఉద్యోగాన్ని అనుభవించాలంటే 20 సంవత్సరాలు ఏం చేయాలి? చదవాలి కష్టపడి.
దేన్నైనా అనుభవించాలంటే దానికి ముందు కష్టం అనేది ఉంటుంది. సొలొమోను రాజు కూడా అనుభవించడానికి కష్టపడ్డాడు, అనుభవించాడు. ఆ అనుభవాన్ని ప్రసంగి గ్రంథం ద్వారా రాశాడు. చూడండి ఒకసారి, ఒక మంచి మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. అమ్మా, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, అనుభవించిన తర్వాత అనుభవాన్ని రాస్తున్నాడు. ఏమన్నా తెలుసా? వ్యర్థం. సూర్యుని కింద జరుగుతున్నదంతా కూడా ఇదేంటి వ్యర్థం అంటున్నాడు? ఏమండి, మనం అనుకుంటాం వ్యర్థమని, కానీ ఆయన వ్యర్థం 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 అంటున్నాడు. అసలు లాభం అంటూ ఏమీ లేదంట. లాభం ఎందుకు లేదు? అందరూ బ్రహ్మాండంగా లాభాలను సంపాదిస్తున్నారు. సుమారుగా దేవుని పిల్లలరా, ఏదైనా వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. అంటే ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడితే 50 రూపాయలు వచ్చిందంటే అది లాభం. ఇన్ని లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాలను చూసుకున్నప్పుడు సంతోషిస్తాడు ఎవరు? పెట్టుబడి పెట్టిన వ్యాపారస్తుడు. లాభం వచ్చినప్పుడు ఆనందపడతాడు. ఈయనకి ఎన్నో లాభాలు వచ్చాయి కదా, ఎన్నో ఆనందాలు వచ్చాయి కదా, ఎన్నో సంతోషాలు వచ్చాయి కదా. ఎన్ని సంతోషాలు, ఎన్ని లాభాలు? ఒకటా రెండా? ఆయన అనుభవించిన అనుభవాలు చెప్పాలనుకుంటే అన్నీ ఇన్ని కాదు. ఇది నేను అనుభవించలేదు. విదేశాల్లో ఉన్నటువంటి వస్తువులను సైతం తెప్పించుకున్నాడంట తన దగ్గరికి. విదేశాల్లో ఉన్నటువంటి వస్తువులు, కాస్ట్లీ వస్తువులు, ఏదో మళ్ళీ డూప్లికేట్ అనుకున్నారు, ఏదో చిన్న చౌకబారు వస్తువులు అనుకున్నారు. కాస్ట్లీటివి, అలాంటి వస్తువులని తెప్పించుకున్నాడండి. తెప్పించుకొని అనుభవించాడు మహానుభావుడు. దాని గురించి రాస్తూ ప్రసంగి 2వ అధ్యాయము 4-11 వరకు మనం గమనించినట్టయితే, చదువునేనా? ప్రసంగి 2:4-11 వరకు. అమ్మా, అమ్మా, అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపట్టుగాను అగుపడును. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడను. ఇదేంటి? ఏమండి, ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, మీ బైబిల్లో చదువుకున్నారు లేదా? తెచ్చుకున్నారు కదా బైబిల్. 2వ అధ్యాయం 4-11 వరకు మనం గమనిస్తే ఆయన అనుభవించినవి రాస్తున్నాడు. నా కన్ను దేన్ని చూసిందో దాన్ని నేను అనుభవించకుండా వదిలిపెట్టలేదు. నా కన్ను ఆశించిందల్లా, నా హృదయం ఆశించిందల్లా నేను చేశాను. సుమారు 1000 మందిని, 700 మందిని పెళ్లి చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు. శృంగార వనాలు నాటించుకున్నాడు. పండ్ల తోటలు నాటించుకున్నాడు.
ఈ పండు తన వనములో లేదు అని లేదు. ఏమండి, ఇంత అనుభవించినటువంటి వ్యక్తి చివరికి ఏమంటున్నాడంటే, నాకు లాభమైనది ఒకటి కూడా కనపడలేదు, అంతా వ్యర్థంగా కనపడుతుంది కానీ లాభకరమైనది కనపడడం లేదంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, అసలు చెప్పాను కదా, లాభం వచ్చినప్పుడు సంతోషించాలి. కానీ ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుబడి పెట్టినాం, ఒక 5,000 10,000 పెట్టుబడి పెట్టినాం, లేకపోతే 1,00,000 10 లక్షలు పెట్టుబడి పెట్టినాం, అవతల 15 లక్షలు మనకు లాభం వచ్చినప్పుడు సంతోషించాలా వద్దా? మనందరం కూడా సంతోషిస్తూ ఉంటాం, చాలామందికి చెప్తూ ఉంటాం, దేవుడు నాకు చిన్న అంగడి పెట్టాను, ఈరోజు పెద్ద అంగడి అయిపోయిందన్నా అని చెప్పి సంతోషించరా? మీరేదో వ్యాపారం పెట్టాలనుకున్నారు కదా, మీ ఫ్రెండ్స్ కడపలో రూమ్ చూడమన్నారు కదా, ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెట్టినారు అనుకున్నాం. వాళ్ళకు నెలకు సుమారుగా వాళ్ళు పెట్టిన దానికి రెట్టింపు వస్తూ ఉండింది అనుకోండి. 10 లక్షలకి 20 లక్షలు 30 లక్షలు లాభం వచ్చింది అనుకోండి. సంతోషించరా? ఆనందించరా? మరి సొలొమోను గారేంటి లాభమైంది లేదంటున్నాడు? అంటే ఈయన మాటల్లో ఏమన్నా పరమార్థం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఎవరైనా, ఆయన పేరేం పేరు తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను. యేసుక్రీస్తు వారికి ముందు జ్ఞానవంతుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే ఎవరో తెలుసా? అది సొలొమోను గారు. మరి అంత జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు ఏమంటున్నారంటే, అసలు నాకు లాభకరమైనది నాకు ఏది కనపడలేదు అంటున్నాడండి. సమస్తం వ్యర్థంగా కనపడుతుంది. అదేంటయ్యా, నువ్వు రాజు అయిన తర్వాత నీకున్నదెంత? అంతే కదా, రాజు అయ్యేటప్పుడు ఆయనకున్నదెంత? ఏమండి, కొన్ని సంవత్సరాల తర్వాత తనకున్నదెంత? ఏమండి, అసలు రాజుల కాలంలో యుద్ధం లేని కాలం ఎవరి దగ్గర కనపడుతుందో తెలుసా? సొలొమోను గారి దగ్గర అండి. యుద్ధం లేదండి తన పరిపాలనలో. చాలా తెలివండి ఆయనకు, జ్ఞానం అండి. యుద్ధం జరగకుండా తన దేశం మీద చూసుకున్నాడంటే ఎంత తెలివైనడు చెప్పండి. ఎవరైనా సరే, ఏ రాణి అయినా సరే వచ్చిందనుకో ఆయనతో మాట్లాడాలని, ఏమండి మాట్లాడేసి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? పెళ్లి చేసుకొని ఆడనే ఉండిపోతుందండి. అర్థమైంది మీకు? ఏ రాణి అయినా సరే తనతో మాట్లాడడానికి వచ్చిందనుకోండి, ఆ మాట్లాడి ఏదో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, వెళ్ళిపోతుంది, పెళ్లి చేసుకుని ఉండిపోతుంది అండి. అంటే ఆ జ్ఞానానికి, ఆ తెలివితేటలకు ఏమైపోతున్నారు తెలుసా? వచ్చిన రాణులంతా ఫిదా అయిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. ఏ రాజు కూతురు చూసినా ఈయన భారీగానే కనపడుతుంది. అంటే అంత జ్ఞాని. ఏమండి, చాలా తెలివితేటలు కలిగినటువంటి మహానుభావుడు. తెలుసు కదా మీ అందరికీ ఒక సందర్భం. 2 తల్లులు ఆయన దగ్గరికి వచ్చారు ఒక బిడ్డను తీసుకొని. ఈ బిడ్డ నాది అని. చెప్పండి ఎవరి బిడ్డ ఎవరిదంటే, ఈ బిడ్డ నాది సార్, నా బిడ్డని అడ్డం తిరుగుతుంది. లేదు రాజుగారు, నా బిడ్డ ఇది, తన బిడ్డను చంపుకొని నా బిడ్డ తన బిడ్డ అంటా ఉంది అన్నప్పుడు, సరే మీరు ఆగండి, ఆడవాళ్ళల్లారా ఆగండి, ముందుగానే ఆడవాళ్ళు మామూలు కొట్లాడుకోరు, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను న్యాయం చేస్తానని చెప్పి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆ బిడ్డను సగానికి నరికి చెరిసగం ఇచ్చేయండి అన్నాడు. వెంటనే ఒక ఆమె ఏమనిందంటే, ఒక తల్లి ఏమనిందంటే, మంచి పని చేసినావు రాజా, అలాగే అనింది. ఇంకొక ఆమె ఏమనింది, రాజా వద్దు రాజా, ఆ సగం నేనేం చేసుకోవాలా, నా బిడ్డ ఏదో తన దగ్గరే ఉంటాడు కదా, బతికే ఉంటాడు కదా, వాడు లక్షణంగా ఉంటాడు కదా ఆమె దగ్గర, ఇచ్చేయలే రాజా అంకన్నాడు. అప్పుడు ఆమెకి ఇచ్చేయండి ఆ బిడ్డను అని చెప్పాడు. ఎందుకు? అర్థమైంది మీకు? ఎవరు బిడ్డ ఎవరితో కనిపెట్టాడు. ఈరోజు బిడ్డలను కనిపెట్టాలంటే ఏం చేయాలి? DNA టెస్టులు చేయాలి. ఆ రోజు టెస్టులు లేకుండా టెస్ట్ చేసినాడంటే మేధావే కాదా, శాస్త్రవేత్త కదా,
గైనకాలజిస్టే కదా, మేధావతనం. దేవుని పిల్లలరా, అంత మేధావి ఇన్ని అనుభవించిన తర్వాత ఎన్ని భూములు, ఎంత ఆస్తి, ఎంత అంతస్తు, ఎంత బంగారు, రోంత బంగారా. మీ దగ్గర 1 తులమో 2 తులాలో 3 తులాలలో 10 తులాలు ఉందనుకో, ఏమండి రోజుకు 10 మందిని పిలుచుంటాడటండి. ఓ శివమ్మ ఎట్రా చూడు, ఆరం చూడు, చెయ్యిని చూడు, ఎట్టుందో చూడు, అబ్బా భలే ఉందికా, భలే ఉందికా, భలే ఉందా, అయితే ఇట్లా ఉండు, ఓ మారికమ్మ ఎట్రా 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 ఎట్రా, శివమ్మ చెప్పుమా ఎట్టుందో చెప్పు, అబ్బా భలే ఉందికా, భలే ఉందికా, అవునా, అబ్బా ఓ ధనమ్మ ఎట్రా 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 చెప్పు ఎట్టుంది చెప్పు, అట్ట చెప్పు, శైలమ్మ భలే ఉందిపా శైలమ్మ భలే ఉంది, భలే ఉంది బా, ఏముందికా కిందికి వరకు బా భలే ఉందికా, ఇట్రా ఓ సురేంద్ర చెప్పుమా ఇంతేనా రోజు, ఇదేనా పని? సువార్త ప్రకటించమంటే ఈ సువార్తలు ఉంటాయి మన దగ్గర. బంగారం ఎంత ఉండదు, ఇది ఎంత పొడుగు ఉండదు, ఈ నెక్లెస్ ఎంత ఉండదు, ఈ హారం ఎంత ఉండదు. ఆయన దగ్గర ఉండేది ఎంతో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ రాజు దగ్గర లేని బంగారం ఎవరి దగ్గర ఉంది? సొలొమోను దగ్గర ఉంది. ఎవరి దగ్గర లేని భూమి, ఎవరి దగ్గర లేని పంటలు, ఎవరి దగ్గర లేని ఫలాలు, ఎవరి దగ్గర లేని పువ్వులు, ఎనిబడి ఆయన దగ్గర లేనట్టువి ఇంకొకరి దగ్గర ఉండవు. అంత తోడుకి ఒక ఆలోచన వచ్చిందండి. ఏం ఆలోచన అంటే, ఎంతున్నా కూడా ఆయనకి లాభంగా లేదంటే ఏది, ఏంటమ్మా దీంట్లో పరమార్థం? ఇది తలకెక్కిందనుక ఎవరికైనా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు దేన్నైనా సరే. ఏమండి బంగారు ఎందుకంటాడు? అర్థం కావాలి, తలకు ఎక్కాలి, ఎక్కితే కదా. ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఉపేంద్రన్ వచ్చినప్పుడు చెప్పాను ఆ చర్చిలో, లేఖనాల పరిశోధన సదస్సులో. దేవుని పిల్లలరా, ఇప్పుడు అన్నమయ్య సినిమా గురించి చెప్పాను, మీకు గుర్తుందమ్మా? అన్నమయ్య సినిమాలో మీకు అర్థం కావడానికి చెప్తాను. అన్నమయ్య దేనికి పుట్టాడంటే, అంటే వాళ్ళ దాంట్లో ఉన్న దాని ప్రకారం, వాళ్ళ విశ్వాసాల ప్రకారం, హైందవుల విశ్వాసాల ప్రకారం అన్నమయ్య కీర్తనాకారుడు. అంటే శ్రీ వెంకటేశ్వరుల స్వామి వారికి కీర్తనలు రాసేవాడని వాళ్ళ దాంట్లో వ్రాసుకున్నారు. అంటే దానికోసమే ఆయన జన్మించినట్టుగా, కీర్తనలకు మాత్రమే కారకుడుగా ఉండడానికి ఆయన పుట్టాడు. ఇంకా ఆయన ఏం పని చేయాలా? దేనికోసం పుట్టాడో ఆ పనులు చేసుకోవాలి. అంటే కీర్తనలు రాసుకుంటూ ఉండాలి. ఈయన కీర్తనలు రాసుకోకుండా ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు. ఒకరిని కాదు, ఇద్దరిని చేసుకుంటాడు. ఎవరు? అన్నమయ్య. ఇద్దరిని చేసుకుని వీళ్ళ కోసం రాస్తూ ఉంటాడు కీర్తనలు. ఎవరి కోసం రాయాలి కీర్తనలు? ఆయన దేవుని కోసం, ఆయన నమ్ముకున్న దేవుని కోసం రాయాలా. ఆ యొక్క కీర్తనలు ఎంతోమందికి వినిపిస్తూ ఆయన్ను స్మరించేటట్టు చేస్తూ ఉండాలి, ఆయన్ను ప్రకటిస్తూ ఉండాలి ఆ కీర్తనల ద్వారా, ఆ సంకీర్తనల ద్వారా. కానీ ఈయన కీర్తనలు ఆయన కోసం రాయకుండా ఎవరి కోసం రాస్తాడంటే, ఆయన పెళ్లి చేసుకున్న వాళ్ళ కోసం రాసి పాడుతూ ఉంటాడు. ఏమని? ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల అని ఇద్దరితో ఉయ్యాల జంపాల అని ఊగుతూ ఉంటాడు. ఉయ్యాల మీద ఆమె నుంచుతా, ఈయన ఊగుతా, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఊచుతూ ఉంటాడు. ఏలే ఏలే అని పాడుతూ ఉంటాడు మరదల అని. అప్పుడు స్వామి దగ్గర 3-4 దేవిలు ఉంటారు, ఆయన దేవిలు, ఆయన భార్యలు ఉంటారు కదా. ఆయన భార్య కాళ్ళకాడ కూర్చొని, ఏంది స్వామి ఇది, నీకోసం కీర్తనలు రాయాల్సినాడు వాళ్ళ కోసం కీర్తనలు రాసుకొని ఉయ్యాలా చంపాలని వాళ్ళని ఉంచుకుంటా పాట పాడుతున్నాడు, ఏంది ఇదంతా అంటే, ఆగు దేవి అంటాడు. ఏందబ్బా ఏంది ఇది, ఆగు ఆగు అంటున్నావు, ఆడు చూడు సాగిపోతున్నాడు అంటే, ఆగుదేవి స్వామి ఏమిటి పరమార్థం అంటది. అప్పుడు స్వామి చెప్తాడు, ఏమన్నా తెలుసా, ఒకటి తెలిసేంత వరకు అదే నిజం అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే నిజం అనేది ఒకటి తెలుస్తుందో అప్పుడు, అయ్యో నేను ఇంతవరకు చేసింది ఎంత కూడా వ్యర్థమా,
అని ఆలోచిస్తాడు. అది ఎప్పుడు స్వామి, నేను వెళ్తున్నాను కదా అని ఆయన ఈ భూలోకానికి వచ్చి వెంటనే అన్నమయ్య భార్యలతో గొడుగు పట్టుకొని వస్తూ ఉంటాడు. ఎందుకు? వాళ్ళ భార్యల మీద ఎండ పడితే ఆ అందం కమిలిపోతుందంట. ఇప్పుడు చాలామంది కూడా ఆడపిల్లలను నేను గమనించాను, మూతికి గుడ్డ, నెత్తికి గుడ్డ, కాళ్ళకు గుడ్డ, మొత్తానికి ఈ నుంచి ఎడదాకా గుడ్డ, ఎక్కడ గ్యాప్ ఉండదు. ఎందుకు పోయి ఎండాకాలంలో ఊపిరి తిరగకుండా వీళ్ళు ముఖానికి గాలి ఆడకుండా కట్టుకున్నారు అంటే వాళ్ళ అందం పాడైపోతుందంట. ఎండకు వాళ్ళ అందం ఏమైపోతుంది? పాడైపోతుందని గుడ్డ కట్టుకుంటారంట. అలాగా తన ప్రియురాళ్లకు అందం ఎక్కడ కూడా చెక్కు చెదరకూడదని చెప్పి అయ్యగారు ఏం చేస్తారు? గొడుగు పట్టుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన వచ్చి ఆయనకు ఢీ కొడతానే గొడుగు కింద పడిపోతుంది. చూసి సీరియస్ అవుతాడు. బుద్ధి ఉందా నీకేమన్నా? కళ్ళు కనపడలేదా? వచ్చి గుద్దినావు, గొడుగు కింద పడిపోయింది. ఇప్పుడు నా భార్యలు అందం ఏమవుతుంది ఎండ మీద పడితే? అవునా అని ఒక మాట అంటాడు. నీ భార్యలు గొప్పోళ్ళా? ప్రపంచంలో నా భార్యలకు మించిన వాళ్ళు లేరు, నా భార్య అంతగా తెవురు లేరు అని పొగుడుతూ ఉంటే, అంతకు మించిన వాళ్ళు ఉంటే నా భార్యలను పట్టించుకొని అంటాడు. అంతకు మించిన వాళ్ళు నీకు చూపిస్తాను, అప్పుడు నీ భార్యను వదిలిపెడతావా? అస్సలు దాన్నే పట్టుకుంటాను. అయినా ఇంపాసిబుల్, నా భార్యలకు మించిన వాళ్ళు ఇంకొకరు ఉండరు, నా భార్యలు కంటే అందమైన వాళ్ళు ఇంకొకరు ఉండరు అంటే చూపిస్తాను. అప్పుడు ఆ అందమైన వాడిని పట్టుకుంటావా? ఆ అందమైన దాన్ని పట్టుకుంటావా అంటాడు. ఎస్ పట్టుకుంటాను అంటాడు. అప్పుడు తన కన్నులు తెరిస్తే అప్పుడు ఆయన నమ్మిన దేవుడు కనపడతాడు. అప్పుడు కళ్ళు తెరుస్తాడు. నేను ఇంతవరకు వీళ్ళే గొప్పవాళ్ళు అనుకున్నాను, కానీ అసలు సిసలైన ఆయన గొప్పవాడని నేను అనుకోలేదని చెప్పి అప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత అప్పుడు దేవుని కోసం బ్రతుకుతాడండి. భార్యలను పట్టించుకోడు. భార్యలు ఇంత గంపకేసుకొని బంగారంతా కూడా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు భార్యలు ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా ఎంత బాగుంది బే ఈ బంగారం, ఎంత బాగుంది బే ఈ సరుడు, ఎంత బాగుంది బే ఈ కొంకి, ఈ కొంకి, ఆ కొంకి, ఈ కొంకి అనుకుంటా అన్నా కూడా ఆయన పట్టించుకోడు. ఏమండి చూడండి నరుసుకోబా అంటాడు. పట్టించుకోడు అసలు. ఎందుకు పట్టించుకోడు? ఇంతకుముందు పట్టించుకున్నాడు, ఇప్పుడు ఎందుకు పట్టించుకోలేదంటే దానికి మించింది కనపడింది ఆయనకు. అర్థమైందే? మీకు అర్థమైతే మీరు కూడా ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు చెప్పేది కానీ మీకు అర్థమైందనుకో, మీరు ఏం చేస్తారంటే, మీకు అర్థమైందనుకో ఇప్పటి వరకు మీరేమనుకుంటున్నారంటే ఇదే లాభం, ఇదే లాభం, ఇదే లాభం, ఇదే లాభం, నా భార్య లాభం, నా మొగుడు లాభం, నా ఆస్తి లాభం, నా అంతస్తు లాభం, నా వాళ్ళు లాభం, నా బంధువుల లాభం, అబ్బో లాభో దీపో అని కొట్టుకుంటున్నారు కదా. నేను చెప్పేది అర్థమైందనుకో, మీరు దేనికి మళ్ళుతారు తెలుసా? ఏది సొలొమోను దేని వైపు మళ్ళారు, మీరు కూడా అదే దాని వైపు మళ్ళుతారు. మీకు ఎంత ఉంది బంగారు? శైలమ్మ మీకు ఎంత ఉంది మా బంగారం? 1 కేజీ ఉందే, 2 కేజీలు ఉంది, పోనీ ఒక 5 కేజీలు వేసుకోండి. మీకు ఎంత ఉందిమా? ఏం లేదు, 1 కేజీ వేసుకున్నాం. మనకిమ్మా మీకు 1.5 వేసుకున్నాం. మీకు సురేంద్ర 1 కోటి రూపాయలు నీకు ఉండదు అనుకున్నాం. మీకు ఎక్కువ బంగారు ఉందా? సొలొమోనుకి ఎక్కువ బంగారు ఉందా? మీకు ఎక్కువ భూములు ఉన్నాయా? ఆయనకి ఎక్కువ భూములు ఉన్నాయా? మీకు ఎక్కువ భార్యలు ఉన్నారా? ఆయనకి ఎక్కువ భార్యలు ఉన్నారా? ఆయనకి కదా. ఏది ఎత్తుకున్నా ఆయనకి మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయనకి ఎప్పుడైతే అసలు సీసలైంది అర్థమైందో వెంటనే ఎలా కనపడ్డాయంటమ్మా ఆయనకు? వ్యర్థం 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 వ్యర్థం. ఏంటమ్మా వ్యర్థమా? అవునమ్మా వ్యర్థం వ్యర్థం అంట, వ్యర్థం అంట. ఇప్పుడు మీకు కూడా ఇంతవరకు మీరు వ్యర్థం కాని వాటి కోసం ప్రయాసపడ్డారు. ఎస్, ఇప్పుడు ఏమండి వ్యర్థం కదంతా, వ్యర్థం కదా. మీకు చెప్తున్నాను, మనందరం కూడా ఆలోచించాలి. వ్యర్థం కదా, వ్యర్థం కదా. మరి వ్యర్థం కాందేంది చూపిస్తాను చూడండి, ఆశ్చర్యపోతారు. మీరు ఆనందపడిపోతారు. మీ బైబిల్లో ఉన్నదే చూపిస్తాను చూడండి, మీ బైబిల్లో ఉన్నదే చూపిస్తాను చూడండి. దేవుని పిల్లలరా, వ్యర్థం కానిది చూడండి త్వరగా.
ఈయనకి అర్థమైపోయిందండి పాపం సొలొమోన్ గారికి. కొరింథీయులు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ 15:58. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, బాగా ఆలోచించండి, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని. అర్థమైందే? బాగా ఆలోచించాలా. మీకు అర్థమైతే చెప్పి ముగిచ్చేస్తాను త్వరగా. మీ ప్రయాసము ప్రభునందు అంటే మీ ప్రయాసం ప్రభునందంట, ప్రభునందు వ్యర్థం కదంట. అంటే మిగతా వాటిల్లో వ్యర్థమేనమ్మా, అంతే కదా. దీంట్లో వ్యర్థం కాదంటే మిగతా దాంట్లో ఇప్పుడు దేంట్లో ఉన్నాం మనం చెప్పండి. మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. సొలొమోనుకు అర్థం కానంత వరకు 1000 మంది భార్యలే ఆనందం అనుకున్నాడు. అంతేనమ్మా, 1000 మంది భార్యల దగ్గర ఆనందం ఉందనుకున్నాడు. ఇప్పుడు నాకు కూడా, మీకైనా సరే, ఎవరికైనా సరే, ఏమండి, దాని మీద ఆవేదన వచ్చిందంటే అర్థం ఏంటి? ముందంతా ఆనందమే, తర్వాత ఏమొచ్చింది? ఆవేదన వచ్చి ఉండొచ్చు, అసహ్యం ఉండొచ్చు. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, దాని జోలికి ఎందుకు పోయినానరా, దీని జోలికి ఎందుకు పోయినానరా, ఆ పని ఎందుకు చేసినానరా, ఈ పని ఎందుకు చేసినానరా అని ఉంటుంది మనకు. అంటే తెలిసిన తర్వాత, తెలియకముందు అదే మనకు. దేవుని పిల్లలారా, ఇది మీకు అర్థమైతే సొలొమోను కూడా తెలియకముందు చేశాడు. చూద్దాం, ఇదంతా బాగున్నట్టుంది కదా, చూద్దాం ఎంతవరకు బాగుంటుందో, చూద్దాం ఎంతవరకు బాగుంటుందో. చివరికి ఏది బాగోలేదు, బాగుండేదంతా ఏంటంటే దేవుడమ్మా. సొలొమోను గారి జీవితంలో చివరికి తెలుసుకునేది ఏందైనా ఒకటి తెలుసుకున్నాడు. ఏందో తెలుసా? దేవుడు నెంబర్ 1. ఎవరు? దేవుడు. ఎన్ని కూడా వ్యర్థం, ఎన్ని కూడా వ్యర్థం, ఎన్ని కూడా వ్యర్థం. మన జీవితాల్లో కూడా మనం అప్పుడప్పుడు వీళ్ళ కోసం ఎంత ప్రయాసపడితే నాకేం మిగిలింది, వీళ్ళ కోసం ఎంత చేస్తే నాకేం మిగిలింది, నా జీవితాంతం వీళ్ళ కోసం దారపోసిన, నా జీవితాంతం వీళ్ళ కోసమే బ్రతికిన, నాకు జీవితాంతం కష్టపడి వీళ్ళకి పెట్టినా, వాళ్ళకి పెట్టినా నాకేం మిగిలింది, చేతికి చెప్ప మిగిలింది అని బాధపడుతూ ఉంటారు కదా. అలాగే సొలొమోను గారు కూడా బాధపడి చివరికి ఏం చెప్పేశాడంటే, బాబు అందరికి పెట్టి చివరికి చేతిలో చెప్ప పెడతారు, తర్వాత నువ్వు వీధిలోకి పోయి ఏం చేయాలా, అమ్మా అని అడుక్కోవాలా. ఆ గతి రాకముందే నేను చెప్తున్నాను మీకు, నా మాటని ఒక పని చేయండి అని చెప్పి ఒక పని చెప్పేశాడు. ఏం చెప్పేశాడంటే, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో, ఏమండి, చివరి అధ్యాయంలో ఇదే 1 కొరింథీ మాట ఆయన కూడా చెప్పేశాడు. ప్రసంగి 12వ అధ్యాయము 13, 14 మొత్తం అంతా కూడా స్కానింగ్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఇస్తున్నాడు. ఏమని? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. తేలిన ఫలితార్థం ఏంటి? తేలిన ఫలితార్థం ఏంటంటే, బాబు అన్ని పక్కన పెట్టేసేయండి, మీరు చేయవలసిన పనులు ఏంటంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. అంతేమ్మా, మానవ కోటికి అది. ఏది లేదు. మీరు అనుకుంటారేమో ఏదేదో, చివరికి ఏమి లేదు, ఏమి తీసుకోబోం. దిగంబరిగా వచ్చాం, దిగంబరిగా పోవాలా. అంతేనా? దిగంబరిగా వచ్చాం, దిగంబరిగా పోవాలా. ఏం తీసుకొని పోతాం? పాపం తీసుకొని పోతారు అనుకోను, ఎట్లో మరి నాకు తెలియదు. కానీ చచ్చిపోయిన తర్వాత మా నాయనకు బ్రాందీ అంటే ఇష్టము అని బ్రాందీ వేస్తూ ఉంటారు గుంతలలో. అంతేనా? సమాధిలో బ్రాందీ వేస్తారు. చనిపోయేటప్పుడు తలకాడ పెడతారు బ్రాందీ. అంటే రాత్రికి లేచి తాగుతాడా బ్రాందీ? సిగరెట్లు పెడతారు. ఆయనకి ఇష్టమైన కోట్ అంట, ఆ కోట్ వేసి సమాధిలో పెడతారు. గమనించినారు మీరు? మా ఆయనకి ఇష్టమైన ప్యాంట్ ఇది, మా ఆయనకి ఇష్టమైన షర్ట్ ఇది, మా ఆయనకి ఇష్టమైనది పేరిన్లోలి, మా ఆయనకి ఇష్టమైనది పౌడర్ అని చెప్పి పూస్తుంది. ఒక ఆమె పూసి దెయ్యం చేసినట్టు చేసింది. తెల్లగా పౌడర్ కొట్టింది, అని ముద్దు పెడుతుంది శవానికి. మా ఆయన అని. బతుకున్నప్పుడు పెట్టిందో లేదో నాకు తెలీదు. అర్థమవుతుందండి?
బతుకున్నప్పుడు పెట్టుంటుంది వాతలో, ఎప్పుడు తిట్లే వాళ్ళ ఆయన్ను, తిడతానే ఉంటుందండి ఆమె. చచ్చిపోతానే మా ఆయనకి ఇష్టం పేరెంట్ లెవెల్. బతుకున్నప్పుడు పూసింది ఒక రోజన్నా? పూసి ఉంటుందమ్మా పేరెంట్ లెవెల్. పూసుకోండి పేరెంట్ లెవెల్ అని. పూసిందే? పౌడర్ కొట్టుంటుందే? చచ్చిపోతాను పూర్తి కొట్టింది. ఇంత పేరెంట్ లెవెల్ ఇట్లా అంటాను, ఎంత వచ్చింది, పూసింది అట్లా. మళ్ళా పూయలేం కదా అని పూసినట్టుంటుంది. ఆ బ్రాందీ పెడతారు, అన్నీ పెడతారు, కానీ ఉంగరం మాత్రం లాగేస్తారు. అది మాత్రం ఇష్టం లేదు ఆయనకు. ఇన్ని రోజులు వేసుకున్న ఉంగరం తీసేస్తారు. ఆడమైతే ముక్కు పుల్ల తీసేస్తారు, మెల్ల ఉండేటివి తీసేస్తారు. కమ్మలు రాలేదని ఒక ఆయన బ్లేడ్తో కోసి మరీ తీసేసినాడు. అవి ఇష్టం లేదా అంకు? ఇష్టమే. దేవుని పిల్లరా, ఎన్ని నష్టాలండి తెలుసుకున్నాడండి సొలొమోను గారు. అందుకే తేలిన ఫలితార్థమైంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇదియే మానవ కోటికి విధి అంటే చేయవలసిన పని అని అర్థం. విధి అంటే పని. కాబట్టి ప్రభు వచ్చిన తర్వాత అప్డేట్, జ్ఞానం ఏమైంది? ఊపందుకునింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయనకు మించిన జ్ఞానం వచ్చాడు. ఆయన అంటున్నాడు, అరే బాబు అన్నీ కూడా వేస్ట్, సరేనా, అన్నీ కూడా వ్యర్థం. వ్యర్థంగా ఎక్కడుంది? నా యందు మాత్రమే ఉంది. చెప్పు పౌలు. ఓకే అన్నయ్య రాశాడు, ప్రభునందు మీ ప్రయాసకు వ్యర్థం కాదు. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ఏం చేయాలా? స్థిరంగా ఉండాలి దాంట్లో. ఇప్పుడు మీరు ఎరిగారు, చెప్పేశాను. ప్రభునందు మీ ప్రయాసకు వ్యర్థం ఉండదు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని చెప్పేశాను. ఇప్పుడు ఎలా ఉండాలి మీరు? ఇంక వాక్యమైన తర్వాత స్థిరులు, తర్వాతమ్మా కదలని వారు అంటే ఇన్నే ఉంటారట. గట్టిగా కుర్చీలకు పెవికలు వేసుకొని ఉన్న దాని మీద కూర్చుంటారు. అది కాదు నేను చెప్పడం. కదలని వారు అంటే ఇట్టే కూర్చుంటారని కాదు. అంటే మీరు అనుకున్న దాని విషయంలో స్టాండర్డ్గా ఉండాలా, ఒక పిల్లల్లాగా ఉండాలా. నేను ఇలా ఉండాలా, అంతే, అలాగే ఉండాలా. ఈడ గ్యారంటీ ఉంటాం అని బయటికి పోయిన తర్వాత అలా కాదు. ఒక నిర్ణయం మనం తీసుకున్నామంటే దాని ప్రకారం చచ్చిపోయేంత వరకు నిలబడాలంతే, ఉండాలంతే. అర్థమవుతుందండి? దేవుని పిల్లలరా, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేనియందు అమ్మా? ప్రభు కార్యాభివృద్ధి నందు. దేని యందు? ప్రభు కార్యాలయందు. ఇప్పుడు మనం పరీక్షించుకున్నాం, ఏ కార్యాల మీద మనం ఎక్కువగా ఉన్నాం? మన కార్యాలా, ప్రభు కార్యాలా? దొరికిపోతారు మీరు. ఎందుకంటే బైబిల్ కదా, ఇది పట్టేస్తుంది. మనము ఎవరి కార్యాల మీద ఉన్నాం? తేలు కుట్టిందనుకో దొంగకు, ఎట్టుంటాడు? సైలెంట్గా ఉంటాడు. గట్టిగా అరిస్తే పోలీసు పట్టుకుంటాడు. ఇక్కడ యేసుప్రభు పట్టుకుంటాడు. దేవుని పిల్లలారా, ఎవరి కార్యముల యందు మనము ఆసక్తి కలిగి ఉన్నాము? నేను చెప్పమంటావా? మన కార్యముల యందే మనం ఆసక్తి కలిగి ఉన్నాం. సరే, మన కార్యముల యందు మనం ఆసక్తి కలిగి ఉన్నాం అనుకున్నాం. మన కార్యాల వల్ల మనకు లాభం ఏంటి చెప్పండి? మన కార్యాల వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను డబ్బులు? ఊరికే అడుగుతున్నాను అనుకుంటున్నారా? నేనేదో బిల్డింగ్ కట్టుకోవాలని అనుకుంటున్నారా? దేవుని పనులు చేయాలండి. ప్రభు కార్యములు యందు మీరు వాక్యంలో గొప్పవాళ్ళు కావాలంటే పిల్లలు గొప్పవాళ్ళు కావాలంటే పిల్లలు బాగా లావుగా, బొద్దుగా, చక్కగా, పొడుగ్గా తయారు కావాలంటే పౌష్టిక ఆహారం. మరి ఆత్మీయంగా మీకు వాక్యం అనే ఆహారం కోసం నెలకు 2 సేవకులను పిలిపించి, ఏమండి వాళ్ళకు 5,000 10,000 చేతిలో పెట్టి మీకు భోజనాలు పెట్టి, ఏమండి ఇంత మందిరం కట్టి, రేపు మళ్ళీ ఈడొక ఏసీ ఇద్దతే ఈడ, ఒక నెల 2 నెలలు పోతే ఆడ. మీరు ఎట్టెన్నాళ్ళు వాక్యం తెలుసా?
చల్లగా. ఏమండి, మీరు వాక్యం చల్లగా వినాలి, చక్కగా బ్రతకాలి దేవునిలో. చచ్చిపోయేంత వరకు మీకోసమే బ్రతకాల. నా చావు మీకోసమే, నా ప్రాణం మీకోసమే. ఈ ప్రజల కోసమే నా ప్రాణం. నా బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభం, 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 లాభం. అక్కడండి లాభం, ఇక్కడ వ్యర్థం. ఇక్కడ వ్యర్థం, అక్కడ లాభం. అక్కడ లాభం మీరు పొందాలంటే ఇక్కడ మీరు వ్యర్థం అనాల. వ్యర్థం అంటారా? వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటికి కొరకై వేగిరి పడుచు, వెనక ఉన్న వాటిని దేంతో ఎంచుకున్నాడు మా పౌలు గారు? పెంట. పెంటమ్మా ఎక్కడుంది తల్లి? ఆ వాక్యం చూపిస్తే తల్లి, త్వరగా ముగిస్తాను. ఫిలిప్పి రాసిన పత్రిక, నాయన ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11 అనుకుంటాను. ఏ విధము చేతనైనా మృతుల్లో ఉండి నాకు పునరుత్థానం కలవాలనే, అంటే ఏ విధము చేతనైనా ఏదో ఒక విధంగా వాక్యం ద్వారా, అంటే దేవుని పనులలో ఏదో ఒక దాని ద్వారా నాకు మాత్రం పునరుత్థానం కలగవాలని. పునరుత్థానం కలగవాలని. పునరుత్థానం అంటే తిరిగి నేను బ్రతకాలి. దేవుని ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నేను బ్రతకాలి. మరో బ్రతుకు పరలోకంలో నేను బ్రతకాలని కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై. అబ్బా, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అంటే ఆయన ఎందు నిమిత్తం మరణించాడో, ఎలా మరణించాడో, ఎవరి కోసం మరణించాడో, నేను కూడా అలాగే ఆయనతో పాటు సమానముగా. అబ్బా, ఏంది యేసుక్రీస్తు వారి మరణంతో నా మరణం కూడా ఎలా ఉండాలి? ఎక్కడ పౌలు గారు, ఎక్కడ మనం అండి బాబు. అందుకేమండి పౌలు గారిని ఎక్కడో పెట్టేశాడు దేవుడు. నా మరణం యేసుక్రీస్తు వారి మరణంతో సమానం. ఒక్కొక్క మాట అండి హృదయాన్ని రేపుతూ ఉంటుందండి వాక్యం. ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, యేసుక్రీస్తు వారిని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం అంటే దర్జా, ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్నటువంటి పౌలు గారు, ఏదో ఉన్నతమైనటువంటి స్థితి. ఏందనుకుంటున్నారు? పౌలు గారు సైనికుల్లో అందరికంటే ముఖ్యుడు, సైనిక అధికారి, ప్రధాన అధికారి, సైనికుల్లో ప్రధానుడు, మంచి ఉద్యోగం, ఆస్తి, అంతస్తు. దేంట్లో తక్కువ అండి పౌలు గారికి చెప్పండి? అలాంటోడు అన్ని వదులుకుని దేవుని పిల్లరా శ్రమల్లోకి వెళ్ళి దాంట్లో అనుభవం నేర్చుకోవాలనుకున్నాడంట. శ్రమానుభవం. అమ్మో బాబోయ్, శ్రమల్లో అనుభవం. శ్రమలు రాగానే ఒక్కొక్కసారి మెంటల్ ఎక్కుతుంది. ఎందుకురా బాబు ఈ బతుకు చచ్చిపోదాం అనిపిస్తుంది. అంతేనమ్మా? శ్రమలు రాగానే మీకు ఆడవాళ్ళకైతే ఎక్కువ వెంటనే ఊరేసుకున్నామా, లేకపోతే బయలు దిగుదామా, సముద్రంలో దిగుదామా, ఎడన్నా చచ్చిపోదామని వెంటనే మీరు ఫీల్ అవుతారు. ఫస్ట్ మీరుంటారు, తర్వాత మగవాళ్ళు ఉంటారు. అంతే కదమ్మా? కానీ ఈయన శ్రమల్లోకి వెళ్ళిపోతున్నాడంట. ఆయన ఏమైపోతున్నాడు? శ్రమానుభవం అంటే యేసుక్రీస్తు వారికి ఎలాంటి శ్రమల వల్ల అనుభవం వచ్చిందో అలాంటి అనుభవం శ్రమల్లో నాకు కూడా రావాలని శ్రమానుభవము శ్రమలలో పాలువాడగుట ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వదులుకున్నాడంట. సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అంటే వెనక ఉన్న వాటిని మరచి, ఎక్కడ మాది ఆనే కదా, సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటుని. ఇదివరకితే నేను గెలిచి తినన్ను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినన్ను నేను అనుకుంటలేదు, కానీ దేని నిమిత్తం క్రీస్తు చేస్తే పట్టబడుతున్నో దాన్ని పట్టుకునే వాళ్ళని పరిగెత్తుచున్నాను. ఈ పెంటతో సమానంగా ఎంచుకున్నానంటే బంగారు, ఆస్తి, అంతస్తు అనుకుంటున్నారా? కాదండి. ఒక సీక్రెట్ చెప్తాను మీకు ఎంతవరకు ఏమర్థమైంది ఈ వాక్యంలో నాకు తెలియదు, కానీ అంటే వెనక ఉన్న వాటిని మర్చాడంట. ఇప్పుడు చాలామందిని మీరు గమనించినట్టయితే, పోయిన వారం నాకు ఆడ పూలదాన్లు వేసినారు. ఎక్కడ? గూడూరు, పోలకల్లు, మల్దకల్,
గద్వాల్. ఆ పక్కంతా సన్మానాలే సన్మానాలు. అబ్బా షట్టర్ కన్నా, అబ్బా షట్టర్ కన్నా, ఓ షట్టర్ కన్నా, ఈ షట్టర్ కన్నా, ఆ షట్టర్ కన్నా అని అంటూ ఉంటారు. మీరు గమనించినట్లేదు. అవన్నీ కూడా మళ్ళా నేను ఇక్కడికి వచ్చి మైకు ముందర "ఆ, సురేంద్రనా, ఆడ మల్దకల్లోనా, గూడూరులోనా, గజ్వల్లనా, అది ఇంతేనా, ఇక మామూలుగా చెప్పుకోరు. మరలా నేను చెప్పుకునేది కాకుండా ముందుగానే సురేంద్రన్ను పిలిపించి, సురేంద్రన్న ఎట్ట చెప్పాలో తెలుసా నా గురించి నువ్వు అని ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి షెడ్ కడితే ఆయన అయితే నేను అడుగుతుంటే అబ్బా షట్టర్ కన్నా అంటే నేను ఇంకా ఇట్లా. అర్థమైంది మీకు? ఇలాంటివన్నీ ఉన్నాయి లేదా? ఎందుకు లేవండి బాబు. ఏమండి, నాకు జరిగింది 1, 2, 3. పౌలు గారికి ఎలా జరిగేది తెలుసా సన్మానాలు? ఏమండి, ఆయన కోసం అంట కళ్ళు కూడా పెరికేసి ఇవ్వాలనుకున్నారంట. ఏమో ఉందా? నా కోసం మీరు మీ కన్నులు సైతం ఊడబెరుక్కోవాలనుకున్నారు కదా అంటే అంత అభిమానించినారు. ఎక్కడైనా చెప్పుకున్నాడు మా నేను ఇంత గొప్పవాడిని అని అందరూ అంటున్నారు కదా, అవన్నీ కూడా నేను ఎప్పుడూ మర్చిపోయాను. నేను అవన్నీ మర్చిపోయాను. ఆ హోదాలు, ఆ సన్మానాలు, వాటిని ఎంత సమానంగా ఎంచుకున్నా తెలుసా? పెంటని ఎందుకు అనుకున్నాడంటే వాటిని తలుచుకుంటూ ఉంటే పెద్ద తంట, అందుకే వాటిని ఏమనుకున్నాడు? పెంట. అదండి, బంగారుని వదిలినాను, నేను వాటిని వదిలినాను, వీటిని వదిలినాను కాదు. అవి ఎప్పుడో వదిలేసినాడు. బాప్తిజంతో వదిలేశాను. బాప్తిజం తర్వాత వచ్చినాయి ఈ పంచాయతీలన్నీ. వాటిని వదిలేశాను, వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇంకా నా కర్తవ్యం ఏందో తెలుసా? ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందవలన నేను గురి ఎద్దకే పరిగెడుచున్నాను. గురి 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 దేనికి గురి? గురండి. నిన్న పొద్దున పోయినానండి. 3 గంటలకో 4 గంటలకు లేచాను. నిద్ర లేదండి. 2 గంటలకు పనుకున్నానండి. మళ్ళా 3కి లేచానండి. గంటేనండి. కారు తోలుతుంటే కారు పాము పోయినట్టు పోతుందండి. వేలూరుకి ఆడ దించానండి. వేలూరులో దించాను, కొంచెం ఒక 10 కిలోమీటర్ల ముందు దించాను. నా వల్ల కాలేదు. దిగాను, టీ తాగాను. అమ్మా నిద్ర వస్తుందమ్మా నాకన్నా మా అమ్మతో. నాయనా, ఆమె ఏం చేస్తుంది? ఆమె ఒక పక్క నాయన, నేను ఒక పక్క అమ్మ. నాయనా ఏం చేస్తావు నాయనా? ఏం చేతిలో పనుకోమ్మా స్వామి నువ్వు. అలా హాస్పిటల్ పోలా. ఏమండి, నిలబడదని ఉంటుందండి, మామూలు తిరుగుడు కదండి. నేను ఏడ చెప్పించుకున్నాను మా భార్యతో మైకి ముందర. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. అర్థమైతే ఆలోచించండి ఒక్క నిమిషం. తిరిగి ఎట్ట ఒకటి అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు పొద్దునకి వాళ్ళకి దండం పెట్టి వీళ్ళకి దండం పెట్టి వచ్చి పనుకున్నాం. నిద్రపోదాం, నిద్ర లేదు. కంటి మీద అలాంటి నిద్రపోతా. ఆ టైంలో అమ్మా అని తిరుగుతుంది. ఎవరు? మా అమ్మ. ఈమె ఎవరు నాయన? దెయ్యం అనుకునే నేను. మనిషి కానీ ఎవరు చూసి ఈమె కానీ మబ్బులో తిరుగుతుంది. ఏమ్మా? అఫ్ఫు నాకు ఊపిరిదిలే నాయన. అమ్మ లేయలేదు కదా, అట్టాడితే తిరుగుతుంది. ఎవరు తిరుగుతున్నారు ఇక్కడ? నాకు అర్థం కాల. మా అమ్మ ఈది లేకపోతుంది. నాకు భయంగానే ఏమన్నా పిచ్చి ఏమన్నా తల ఏమన్నా నరం ఏమన్నా కట్టిందేమో తిరుగుతుంది. ఏమంటే ఊపిరాడటం లే, నిద్ర లేదు రాత్రి అంతా. మళ్ళా ఇది అంతా ఏదో ఒక విధంగా పొద్దున్నే మళ్ళీ హాస్పిటల్ పోయి 2 గంటల దాకా హాస్పిటల్లో ఉండి ఎంఆర్ఐ సీటీ ఎన్ని చేయించి కారు తీసుకున్నాను. నిద్ర నిన్నలేదు, మొన్న రాత్రి లేదు, నిన్న లేదు, ఈరోజు లేదు. కారు తీసుకుంటే ఏమండి, నాకేం అన్నం వద్దు, మా భార్యకి మా అమ్మకి వద్దు అన్నం. కారు ఎక్కింటి నుంచి మా భార్య అన్నం బా ఎట్టా అంటుంది. నీ అన్నం గుల్ల అని చెప్పి అన్నం తీసుకొచ్చి అన్నం తెచ్చిన తర్వాత వీళ్ళు ఒక్కరే తినొచ్చు కదా, నాకు పెట్టినారు. నాకు ముందుగానే నిద్ర లేదు. నాకు అందులో మామూలుగా కారు తోలితేనే నిద్ర వస్తూ ఉంటుంది నాకు. అలాంటిది అన్నం పెడితే ఇంకెట్ట వస్తుందన్న. అందులో మధ్యాహ్నం పాము కాదు, పూడు పాము పోయినట్టు పోతుంది కారు, అనకొండ పోయినట్టు పోతుంది.
ఏడ తగిలితే ఏమని చెప్పండి. ఏమంటే ఒక గంట ఏడన్నా పనుకోవచ్చు కదమ్మా, ఏ చెట్టు కిందన పెట్టి పనుకోవచ్చు, నిద్రపోవచ్చు కదమ్మా. ఎందుకు పనుకోలేదమ్మా? దేనికి పనుకోలేదమ్మా? అందుకోసం చెప్పినాను ఈ మాట, అంతే, సాక్ష్యమే కాదు. నా గొప్పతనం కోసం చెప్పడం లేదు. ఎందుకు రావాలి ఇక్కడికి? దేనికి రావాలా? శ్రమానుభవములో నేను కూడా పాలివాడు కావాలి. వచ్చానా? మీరందరూ అడిగిపోయినారమ్మా. మీ కుటుంబంలో నాగరాజు నాగేంద్ర అడిగిపోయినాడు, ఇంటికాడు ఉన్నాడు. అమ్మ రెడ్డన్న అడిగిపోయినాడమ్మా, సుష్మా అడిగిపోయిందమ్మా, స్పందన అడిగిపోయిందమ్మా, సురేంద్రన్న, ఏసురత్నం అన్న, మొత్తం అందరిని అడుగుతున్నాను, అడిగిపోయినారమ్మా అంతా. మరి ఎందుకు మరి రాలేదు? దేనికి రాలేదు? పౌలు ఎందుకు పోతున్నాడు? ముందున్న వాటి కోసం వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును గురి. వీళ్ళందరూ గురే ఏమర్థమైనాడమ్మా దేవుడు? సంఘం అంటే ఏమని చెప్పాను పోయిన వారం అంతా? 2 టిప్పులుగా 2 ఎపిసోడ్స్గా చెప్పాను. సంఘం అంటే ఏంది? విందు. యజమానుడు ఏం చేయించాడు ఇక్కడ? విందు చేయించాడు. ఇది విందు పిలిచన్నాడు, పిలిచాను, వచ్చారా? ఈ విందు మాకొద్దు. ఏ విందు కావాలా? విందు చేసి పిలిచాడు, ఎవరు రాలేదు. ఏం చెప్పారు? నెపములు అడుగుతాయి. ఇప్పుడు ఎందుకు రాలేదు సుమంత్? ఎందుకు రాలేదు నాగేంద్ర? ఎందుకు రాలేదు సురేంద్ర? ఎందుకు రాలేదు? నేను పొలము కొన్నాను, వెళ్ళుచున్నాను. రేపు చూసేమి? ఈరోజు ఇడికి రా, రేపు పొలం కాడికి. పొలం ఆడికన్నా పారిపోతుందా? నేను 5 జతల ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్షింప. రేపు మొన్నాడు పో, అవతల మొన్నాడు పో. నేను పెళ్లి చేసుకున్నాను, నా పెళ్ళం ఎలా ఉందో ఏమో. ఆడికి పారిపోతుందా? ఆడిపోతుందా నీ పెళ్ళం? ఎంత భయమా? ఎప్పుడు పట్టుకునే ఉంటావా? సరే పట్టుకొని ఇంటికి తీసుకురా. భార్యని అడిదమ్మన్నాడు, పిల్లల్ని అడిదమ్మన్నాడు, కుటుంబ సమేత సపరివారముగా ఎక్కడికి రమ్మన్నాడు మా దేవుడు? వెల్కమ్ టు మై హౌస్, సంఘానికి రమ్మన్నాడు కదా. ఎందుకు పిలుచుకోరాలా? ఆమె వీడికి రావాలా, నువ్వు అడిగిపోవాలా? ఆమె కాడికి నువ్వు పోవాలా, ఆమెను పిలుచుకొని నువ్వు వీడికి అడిగి రావాలా? అడిగి రావాలమ్మా మొగాయన? భార్య ఎక్కడికి రావాలమ్మా? భర్తతో పాటు రావాలా, లేకపోతే ఆమె ఎక్కడికన్నా పోవాలా? అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఎక్కడ పోవాలా? భర్త మిడితే రావాలా లేదా? రానని నిందనుకో, పేడ్ అని కొట్టి పిలుచుకురావాలా లేదా? దాన్ని కొట్టడు, మందుకు డబ్బుకి పోతే కొడతాడు, ఆయన అవసరాలకు డబ్బుకి పోతే కొడతాడు. వీడికి రాకపోతే కొట్టినాడా, తిట్టినాడా ఎప్పుడన్నా? సంఘానికి రావా బస్టెడ్ రాస్కెల్ డూమ్ డామ్ అన్నాడా? అన్నాడు మా ఎప్పుడన్నా? మిగతా వాటికి ఎట్టంటాడు, బూతులన్నీ తీసి కొడుతూ ఉంటాడు. ఇదండి ప్రభువునందు ప్రయాస ఫలితం, పరలోకం. ఎక్కడుంటే మేలో తెలుసా? సంఘములో ఉంటేనే మీ పేర్లు ఎక్కుతాయి, సంఘ కార్యక్రమాల్లో ఉంటేనే మీ పేర్లు ఎక్కుతాయి, సంఘ పనుల్లో ఉంటేనే మీ పేర్లు ఎక్కుతాయి. ఎక్కడెక్కుతాయి పేర్లు? జగన్ దగ్గర. అయ్యా రేషన్ కార్డులో పేరు లేదంటే అయ్యా అని వచ్చాను ఒక ఆమె. ఆడున్నే లేకపోయినా పర్వాలేదు, బతుకుతాం. ఆధార్ కార్డులో పేరు లేదయ్యా, ఎటపోయిందయ్యా, దాంట్లో పేరు లేదే, దీంట్లో పేరు లేదని పోయి భంగపడుతున్నారు. ఏడుకో మొన్న నాగరాజు ఏడుకోపోయినలే మీరు దేంట్లో పేరు లేదని. ఊరికి ఏదో పోయినట్టున్నారు, ఆధార్లో ఏదో పేరు కొంచెం మార్పిడి చేయాలని. చాలామంది ఏదో మాణిక్యమ్మ అనుకున్నాం, మాణిక్యమ్మ లేకపోతే రూతు అన్న, రేత అని పడింది అంతేనా, లేకపోతే తీట అని పడింది. అమ్మో ఏమవుతుంది, ఎట్టయితుంది, పో పరిగెత్తి, ఇంకా చర్చిలో ఏమిలే. ఏడిపోయినా ఉంటే పేరు కొంచెం తప్పు బట్టి మార్చుకొని పోయినన్నా. అంటే ఆధార్ కార్డులో పేరు ఉండాలా, రేషన్ కార్డులో పేరు ఉండాలా, జీవగ్రంథంలో? అమ్మా స్త్రీల పేర్లు ఎక్కడికేమా? సహకారి, ఓ మంచి సహకారి, ఓ నిజమైన సహకారి. ఆ స్త్రీలు ఎంతో మంచివాళ్ళు, దేవుని పనుల్లో ఉన్నారు కనుక వాళ్ళ పేర్లు
జీవగ్రంథమందు. ఇంకొక ఆమె పేరు ఏదో ఉంది మహాతల్లి మంచి పేరు, ఆమె పేరు త్రుఫోసాకు. ఆమె పేరు ఏడెక్కిందిమా? జీవగ్రంథంలో. మరి మన పేర్లు జీవగ్రంథములో ఎక్కితేనే మనం ఎక్కడికి ఎక్కుతాం? పరలోకమందు ఉంటాము, పరలోకానికి ఎక్కుతాం. యేసుప్రభు ఒక మాట అన్నాడు, చివరిగా చెప్పేసి ముగిస్తాను. దేవుని పిల్లలరా, యేసుప్రభు ఏమన్నాడంటే, దేవా నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నేను భూమి మీద నిన్ను మహిమపరిచితిని కనుక ఒకప్పుడు నీ దగ్గర నాకు ఏ మహిమ అయితే ఉన్నిందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు. నువ్వు నాకు ఇచ్చిన పని చేశాను ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన పని చేశాను కనుక నన్ను మహిమపరచు. నీ గ్రంథంలో నా పేరు ఎక్కించు ప్రభా, నీ పక్కలో నాకు స్థలం ఈ ప్రభా. ఓకే నాన్న, ఎల్లప్పుడూ నీవు నా కుడి పార్శ్వమందు కూర్చొందు. ఎల్లప్పుడికి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఏమండి, మనకైందా కన్ఫర్మ్? నాకు కన్ఫర్మ్ కావాలండి. షడ్రకు రాజుకు దేవుని పక్కలో, యేసుక్రీస్తు వారికి పక్కలో, వాళ్ళ శిష్యులకు పక్కలో అయినా సరే ఎక్కడో ఒక చోట కుర్చీలో మాత్రం నాకు స్థలం కావాలండి. దానికోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, ఆడికి వెళ్ళాలండి, ఆడ కూర్చోవాలండి. మిగతా చోట వద్దండి, ఆ నరకానికి వద్దండి. ఆ నరకానికి పోతే తట్టుకోలేమండి. అందుకే నువ్వు బ్రతుకున్నప్పుడే ఆలోచన చేయనైనా, నువ్వు బ్రతుకున్నప్పుడే నీ తండ్రి గురించి ఆలోచించినైనా, ఆయన కార్యాల గురించి ఆలోచించినైనా. ఆ కార్యాలు చేయడం వల్ల నీ పాపాలు పోతాయి, నువ్వు పరిశుద్ధుడుగా మారుతావు, పరలోకమందు నీకు స్థలం ఉంటుంది, జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. సరేనా? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి, అంటే మిగతా వాటిల్లో అంతా కూడా ప్రయాసమే తప్ప ఏమండి లాభం లేదండి. ఒకటే ఆలోచించాలి, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదంటే మిగతా వాటివంతా కూడా వ్యర్థం. మీకు ఏది కావాలో ఆలోచించుకోండి. ఏది కావాలమ్మా? ఏం కావాలి మీకు? ఏం కావాలి? ప్రభునందు ప్రయాస బాగా ఆలోచించుకొని చెప్పండి. ఇడిపోయిన తర్వాత మిగతా అంతా ఆయాస అంతా దేనికి? సంపాదించుకోండి. బాగా 10,000 సంపాదించండి, 2,000 ఇడండి. చాలా పనులు ఉన్నాయి తల్లి. సంఘంలో ఎన్ని పనులు ఉన్నాయి. సువార్తలకు వెళ్ళాలి, ఆత్మలు సంపాదించాలి, సంఘానికి తీసుకురావాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళను తయారు చేయాలి చక్కగా. ఎంతోమందికి దేవుని వాక్యం ప్రకటించి వాళ్ళందరిని తయారు చేసి మనం ప్రభువుకి అందించాలి లేదా? సంఘముగా ప్రభు అందించాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి దేవునికి అందించాడు. మనం ఏమందిస్తున్నాం చెప్పు? కోట్లు అందించిన పరలోకం అందుకో అండవు. కోట్లు అందిస్తే ఇస్తాడు అనుకుంటున్నారా? నాకు ఇచ్చినారనుకో కోట్లు, ఏమన్నా నేనేమన్నా కూర్చొని పెట్టొచ్చేమో అనుకుంటాను. అంతే కదా మరి. కోట్లు ఇస్తే కొంచెం ప్రయారిటీ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మన పెద్దలకు మన వాళ్ళు ఉన్నారు కదా పెద్దలు, వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇచ్చినాం అనుకో, నన్ను ఏడ కూర్చొని పెడతారు? షడ్రక్ కమ్, అంతేనా? దేవుడు కూడా 10 కోట్లు ఇచ్చినాం అనుకో, షడ్రక్ రా పరలోకం అంటాడు. ఆయన పెట్టిన వేరేటి ఉన్నాయి, అవి చేస్తే రా అంటాడు. కోట్లకు బంగారుకు వెండికి లొంగిపోయాడు కదా ఆయన చేసిన పనులు ఉన్నాయి చూసినావా, అవి మనల్ని చేయమన్నాడు. నాయనా నేను చెప్పిన పనులు చేసి రావాలన్నాడు. ఆ పనులకు లాభం. సరేనా? అందరికి వందనాలండి చక్కగా విన్నందుకు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. శ్యామరా త్వరగా నేను. తండ్రి, ఇంతవరకు మంచి వాక్యాన్ని అందించారు, మీకు వందనాలైనా. ప్రభునందు ప్రయాసకు మాత్రమే లాభమని, మిగతా వాటికంతా కూడా నష్టమైన సంగతి మాకు అర్థమైపోయింది. అర్థం చేసుకున్న మేము అర్థవంతంగా మీకోసం బ్రతికించి మీరున్న లోకానికి చేరుకోవాలి. సహాయం చేయండి తండ్రి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యంలో నూరంతరుగా ఫలించుటకు సహాయం తండ్రి. ఇంత వాక్యాన్ని మాకు నేర్పించిన ఆత్మీయ తండ్రి గారిని దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యమును ఆయుష్ను ఇవ్వండి. భవిష్యత్ కాలంలో మంచి వాక్యాన్ని మా అందరికీ చెప్పి మమ్మల్ని రేపులాగున
తండ్రి గారిని, అన్నయ్యలను అందరినీ దీవించండి. సంఘంలో ప్రతి బిడ్డను దీవించిందంటే వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ వాక్యంలో నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని సన్నిహితుడుగా నడగంచం వేడుకుంటూ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.